ప్రపంచాన్నే జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని, రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు, ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో, భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు. అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెలతెలవారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకొక మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైన, తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మరి వారి వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు 100 సంవత్సరాల నుంచి 1931 నుంచి దేశంలో కులగణన కోసం ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను, మా మిత్రులు బట్టి విక్రమార్క గారు 100% చిత్తశుద్ధితోని పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని, పనిని, జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది. ఈరోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము, కానీ మేము చేసింది 100% కరెక్టు, మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే, మా లెక్కలను మీరు వక్రీకరిస్తే,
మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు, సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం. మేము చేపట్టిన విధానాన్ని, మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం. మిత్రుడు జాజుల శ్రీనివాస్కు ఆయన ఎంబడొచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన, ఇందులో ఎక్కడ తప్పుందో చూపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను, ముఖ్యంగా వాళ్ళ ఇండ్లకు ఇంటికి నెంబర్ వేసి ప్రతి 150 ఇండ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఒక బ్లాక్గా డిసైడ్ చేసి దాదాపుగా 95,000 బ్లాక్లను 95,000 ఎన్యూమరేటర్లను నియమించి 60 రోజుల్లో ఈ 150 ఇండ్లకు వెళ్ళాలి. ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు, లేకపోతే చదువు పట్లను వివరాల పట్లను అవగాహన లేకపోతే నష్టం జరుగుద్దని టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, సంఘాలన్నిటిని పిలిచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీంకోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చినా ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి, మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పెద్దలు ఎక్కడైనా శుభకార్యంతోనో లేకపోతే ఇతర కార్యక్రమాలతోని పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు పోతే వదలకండి, ఒక్కటికి 10 సార్లు వెళ్ళండి అని చెప్పి 60 రోజుల సమయం ఇచ్చి ఒక్క ఎన్యూమరేటర్కు 60 రోజులు 150 ఇండ్ల నుంచి మాత్రమే వివరాలను సేకరించండి, వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ డిక్లేర్డ్ సమాచారాన్ని సేకరించండి, ఇంటి యజమాని సంతకం తీసుకోండి, ఆ తర్వాత ఎన్యూమరేటర్ సంతకం పెట్టండి. అదేవిధంగా ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించినాం. ఈ సూపర్వైజర్ ఆ 10 మంది సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్జ్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు. ఇంటి యజమాని సంతకం, ఎన్యూమరేటర్ సంతకం, సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చి జిల్లా అధికారుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 70,000 మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన. ప్రతి అప్లికేషన్ 8 పేజీలు 56 ప్రశ్నలు, ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు, వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందాతో సహా వివరాలను సేకరించడం జరిగింది. ఇంత క్షుణ్ణంగా ఇంత లోతుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించలేదు. నేను గర్వంగా చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించి దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు తేల్చడం జరిగింది.